తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ కృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2026వ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? మకర రాశి వారికి 2026వ సంవత్సరం ఒక రకమైనటువంటి లాభాన్ని, ఒక రకమైన ఇబ్బందిని ఇస్తోంది. ఇబ్బంది అంటే ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మకర రాశిని బాధించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా వచ్చేసి ఈ రాశి వారికి సంవత్సరం రవి ఆధిపత్యంలో ఉన్నటువంటి సంవత్సరం కావటంతోనూ, అలానే గురుడు ఆధిపత్యంతో ఉన్నటువంటి సంవత్సరం పరీక్షాకాలం కింద చెప్పవచ్చు. మిత్రుడి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుడు వీళ్ళకి జీవితంలో ఒక దిశా నిర్దేశం చేసే విధమైనటువంటి మార్పులు మకర రాశి వారికి కలుగుతున్నాయి. జీవితంలో గత 7 సంవత్సరాల కాలం 2025 ముందు వరకు వీళ్ళని ఏలినాటి శని బాధించింది. ఇప్పుడు శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి పూర్తి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా వచ్చేసి పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే మకర రాశి వారు రాస్తున్నారో వాటిల్లో ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. రెండో అర్ధ భాగంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వీరి జీవితంలో కొంతమందికి పెళ్లి కాని వాళ్ళు మకర రాశి వారికి వివాహ జీవితం ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వీరికి చేర్పడేటువంటి అవకాశం ఉంది. అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంటే కొన్ని విధాలుగా ఆర్థిక లబ్ధి ఉంది కానివ్వండి, అది కూడా ఈ సంవత్సరమే ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ జీవితానికి ఒక స్థిరమైనటువంటి ఫలితాలను పొందేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు. మీరు కష్టపడండి, కష్టానికి ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా మీకు చెప్పేదంటే కష్టే ఫలి, ఇది ఈ సంవత్సరం మీకు ఉన్నటువంటి సూత్రం. మకర రాశి వారికి గతంలో గమనించుకున్నట్టయితే ఏలినాటి శని వల్ల, అదేవిధంగా ఇతరులు చేసిన పనులు, కొంతమందికి షూరిటీలు ఇచ్చుండొచ్చు, లేదంటే వాళ్ళు వీళ్ళని మోసం చేసి ఉండొచ్చు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మకర రాశి వాళ్ళు శని చాలా ఇబ్బందులు పెట్టాడు. అలానే గురుడు యొక్క సంచారం కూడా వీళ్ళని కొంచెం ఇబ్బందులకు గురి చేసిందని చెప్పచ్చు. ఇక్కడ ఈ సంవత్సరం కూడా వీళ్ళకు ఇబ్బంది ఇస్తున్నది ముఖ్యంగా వచ్చేసి రాహు ద్వితీయంలో ఉంది. ద్వితీయ రాహుని ఏం చెప్తాను, లైఫ్ షుడ్ బి లైక్ పెండ్యులం అని చెప్తాం. అంటే మంచి వస్తుంది, చెడు ఉంటుంది. ఒక స్వింగ్, మంచి స్వింగ్లో ఉన్నారనుకోండి, మీరు టకటకా పనులన్నీ అయిపోతాయి. ఆ స్వింగ్ వచ్చేసి డౌన్వర్డ్స్ ఉందనుకోండి, కొంచెం తాడు తెగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు ఆచుతూ చడుగులు వెండి కొన్ని విషయాల్లో, అది అందుకోసం మీకు జాగ్రత్త చెప్తుంది. రాహు మీ జీవితంలో కొన్నిటిని ఈ సంవత్సరం కొంతమంది మోసపూరితమైన వ్యక్తులు మీ జీవితంలో కొన్ని ప్రమేయాలను తీసుకురావచ్చు. తద్వారా ఏంటంటే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ వల్ల మోసపోవచ్చు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ వల్ల మోసపోవచ్చు. దీనికి ప్రత్యేకంగా రాహు కారకుడు అవుతుంది మాయ. ఆ మాయను మీ జీవితంలో ఎంతవరకు ఆపుకోగలుగుతారు అంటే, అనవసరమైనటువంటి ప్రలోభాలకు లోబడి మీ జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దు. అలాంటి ప్రలోభాలు మీకు చాలా వస్తాయి. ఇవాళ ఏంటి, మీరు కనుక సోషల్ మీడియా గమనిస్తే ఇదేదో క్లిక్ చేయండి మీకు కోట్లు కలిసి వస్తాయి, లక్షలు కలిసి వస్తాయి అనే ఆశతో మీరు అలాంటిది ఏదైనా చేశారా, వేరే వాళ్ళని నమ్మారా, ఆ నమ్మకం మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అలాంటి నమ్మకాల జోలికి వెళ్లకుండా మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీకు తిరుగులేదు. మీ కష్టమే మీకు ఫలితంగా దక్కుతుంది. అందుకని ఇక్కడ మీకు ఈ సంవత్సరానికి అధిపతులు ఎవరైతే ఆధిపత్యం వహించిన గురుడు రవి ఇద్దరు ఉన్నారో ఆ 2 గ్రహాలు మీకు శత్రుగ్రహాలు. కాబట్టి మీ జీవితంలో వృద్ధి ఉన్న శత్రువుతో పోరాటం తప్పటం లేదు. శత్రువులు మిమ్మల్ని ప్రతినిత్యం కూడా గమనిస్తూ ఉంటారు. మీకు లబ్ధి చేకూరుతుంది, మీరు ముందుకు వెళ్తున్నారు, అదే సత్యం. తప్పనిసరిగా ఆ ఫలితం ఉంటుంది. కానీ మీరు ఈనగాచి నక్కల పాలు చేసినట్టు ఇలాంటి స్వార్థపరుల చేతిలో చిక్కి వాళ్ళకు లబ్ధి చేకూర్చొద్దు. మీరు కష్టపడుతున్నారు, కష్టపడిన ఫలితం వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. మీకు ఓపికే మీ జాతకానికి ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని ఇచ్చేదిగా చెప్పవచ్చు. ఓపికే శ్రీరామ రక్ష అంటున్నారు. అంతే. మకర రాశి వారు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఇంకోళ్ళు నమ్మద్దు. అలానే ఓపిక పట్టండి ఫలితం కోసం, మీకు అన్ని ఫలితాలు వస్తాయి. గురుడు సప్తమంలోకి వస్తున్నాడు. అలానే రాహు డిసెంబర్ తర్వాత మారినా మీ రాశిలోకి వస్తాడు. వచ్చిన తర్వాత అయినా రాహు మీకు యోగం చేస్తాడు. కాబట్టి మీరు చివరి నిమిషం వరకు ఓపిక పట్టండి, ఫలితం వచ్చేంత వరకు. మధ్యలో వదిలేయటం కానివ్వండి, వేరే వారికి అప్పచెప్పటం కానివ్వండి. కొన్ని ఉద్యోగస్తుల్లో చూస్తున్నాం, మొత్తం వీళ్ళే ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేస్తారు. చివరి నిమిషంలో ఫలితం రాలేదనో, గుర్తింపు రాలేదని వదిలేసి వెళ్తారు. ఆ చిన్న పని వాళ్ళు చేసేసి మొత్తం ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా వేరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అది మకర రాశి వాళ్ళ విషయంలో ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మకర రాశి వాళ్ళు కొంచెం ఓపికతో వ్యవహరించినట్టయితే మీరు పూర్తి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి గత సంవత్సరమే. 2026వ సంవత్సరం దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఇవ్వాలి, ఇచ్చి తీరుతుంది. గృహప్రాప్తి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉన్న యోగం కింద చెప్పవచ్చు. మకర రాశి వాళ్ళకి 2026వ సంవత్సరం గృహప్రాప్తిని కలిగించేటువంటి సంవత్సరం. మీరు సంపాదిస్తారు, సంపాదించింది ఖర్చు పెడతారు,
కానీ ఆ ఖర్చు అనేది మీకు ఉపయోగపడేటువంటి ఖర్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు, లేదంటే ఇంటికి సంబంధించినటువంటి పురోభివృద్ధి లేదు, సగంలో ఆగిపోయింది, లేదంటే కొందాం అనుకుంటున్నాం, కొనటం సాధ్యపడటం లేదు, కడదాం అనుకుంటున్నాం, కట్టడం సాధ్యపడట్లేదు, ఇలాంటి వారికి పరిష్కారం చూపెట్టేటువంటి సంవత్సరం. రెండో అర్ధ భాగంలో వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి, సంతానపరమైనటువంటి సమస్యలు ఏముండవు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రయత్నాన్ని మానివేయండి. మీరు ఇక్కడే ఉండటం మీకు శ్రేయస్కరం. లేదంటే మీరు ఉన్న చోటే ఉండటానికి ప్రయత్నం చేయండి, అది మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఏ రకమైన మార్పులు చేర్పులు మీకు మీరుగా ప్రయత్నించద్దు, వచ్చినవి తీసుకోండి. ఎంత తప్పితే ప్రయత్నం చేసి కొత్త సమస్యను మీరు సృష్టించుకోవద్దు. ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు చెప్పేటువంటి ఫలితం కింద దాన్ని చెప్పొచ్చు. రైట్. ఏ ఆరాధన చేసుకోవాలి సార్ ఖచ్చితంగా వీళ్ళు? ఇక్కడ రాహుకు సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉందండి. రాహు మాయను ఛేదించడానికి మహావిష్ణువుని ఆరాధిస్తే మంచిది. అది కూడా నరసింహస్వామి రూపంలో ఆరాధన చేయండి. నరసింహస్వామి మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇంకొకటి అంటే గ్రహాల మాయ, ఆ గ్రహమాయను ఛేదించే శక్తి నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటుంది. అందువల్ల ఆ ఉగ్ర రూపంలో ఉన్నట్టు నరసింహ క్షేత్రాలు యాదగిరిగుట్ట కానివ్వండి, అహోబిలం కానీ ఇలాంటి క్షేత్రాలను సందర్శన చేయండి. నరసింహస్వామికి సంబంధించినటువంటి తత్సేవ ఏదన్నా మీకు ఇష్టమైన రూపంలో మీ శక్తి కొలది ఆ స్వామిని సేవించండి. తద్వారా మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి, బాధల నుంచి, ఇతరుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి, మాయల నుంచి, మోహాల నుంచి, వీటన్నిటి నుంచి బయటపడండి. దానివల్ల మీకు ఏంటంటే జీవితంలో ఒక మంచి సుస్థిరమైనటువంటి వృద్ధి, ముఖ్యంగా స్థిరమైన వృద్ధి, అది గృహం కావచ్చు, ఉద్యోగంలో స్థిరత్వం కావచ్చు, ఉద్యోగంలో వచ్చేటువంటి మార్పులు కూడా ఒక సుస్థిరమైనటువంటి దానికి దారితీస్తాయి. కాబట్టి సుస్థిరమైన అభివృద్ధి ఉంది, కానీ శత్రువులు పొంచి ఉన్నారు, జాగ్రత్త. ఇక ఏ జాతి రత్నాన్ని వీళ్ళు ధరించాల్సి ఉంటుంది సార్? ఈ రాశికి అన్నిటికంటే యోగ్యవంతమైనటువంటి గ్రహం కింద శుక్రుని చెప్పొచ్చు, అదేవిధంగా బుధుడిని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రాజ్యస్థానంలో ఒక సుస్థిరత ఉంది, అలానే గృహస్థానాధిపతిగా వచ్చేసేసి కుజుడు ఉన్నాడు. కాబట్టి తెల్ల పగడాన్ని ధరించండి. తద్వారా వచ్చేసేసి వీళ్ళకు గృహప్రాప్తి, అదేవిధంగా ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి విముక్తి, ఉద్యోగ స్థిరత్వం ఏర్పడటానికి కుజుడు దోహదకారి అవుతాడు. కుజుడు ఈ సంవత్సరం వీరికి మంచి అనుకూలమైన స్థానాల్లోనే సంచారం చేస్తున్నాడు. తృతీయంలో ఉన్నాడు, చతుర్థంలో ఉన్నాడు, తర్వాత వచ్చేసి పంచమంలోకి వెళ్తాడు. అందువల్ల ఏంటంటే గమనించుకున్నట్టయితే సప్తమంతో పూర్తి అవుతాడు వీరికి సంవత్సరం. కాబట్టి ఏంటంటే కుజుడి యొక్క సంచారం షష్టమ స్థానం వరకు వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఉచ్చులో ఉంటాడు ప్రారంభంలో. తద్వారా వీళ్ళకి ఏంటంటే మంచి మేలు చేసేటువంటి అవకాశం కుజగ్రహం ద్వారా ఉంది. గృహప్రాప్తి ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 మకర రాశి వాళ్లకు ఇల్లు కావాలి, అది మీ గట్టి సంకల్పం కావాలి. గృహప్రాప్తిని పొందించేటువంటి సంవత్సరం 2026. గృహం కోసం ప్రయత్నం చేయండి, అది మీకు తప్పనిసరిగా అమరుతుంది ఈ సంవత్సరం. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి.